ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖిన భవంతు. మరి ఈరోజు ఇంకొక కథ గురించి తెలుసుకుందామా? సారీ చిల్డ్రన్స్, చాలా రోజులైంది కదా మనం కథలు విని. స్టోరీస్ కథలు నేను చెప్పలేకపోయాను, చిన్న పని ఉండటం వల్ల. సో నేను ఊరికి వెళ్ళటం వల్ల మీకు కథలు అనేది నేను చెప్పలేకపోయాను. మరి ఈరోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. మిస్ అయిపోయారా అందరూ స్టోరీ టైంని? మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ ఏంటంటే పిల్లల యొక్క గొప్ప భావాలు. పిల్లల యొక్క గొప్ప భావాలన్నమాట. సో ఆ స్టోరీ ఏంటి, వాళ్ళ భావాలు ఎలా వ్యక్తపరుస్తారు, ఎలా ఉంటాయో మీతో పాటు నేను కూడా తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఏంటంటే అసలు ఈ స్టోరీ ఒక రోజట చాలా సంపన్న కుటుంబానికి చెందిన ఒక తండ్రి అట, అంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు, గొప్ప సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఒక తండ్రి అట తన కొడుకును ఒక యాత్రకు తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడట ఆ తండ్రి. సో అలా నిర్ణయించుకొని తన కొడుకుని చక్కగా ఒక యాత్రకు తీసుకెళ్ళాడట. ఏంటి మరి, ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చాడు ఆ తండ్రి, ఏం చెప్పాలనుకున్నాడు తెలుసుకుందామా? అయితే పేద ప్రజలు ఎలా జీవిస్తారు అని చూపించాలని, తద్వారా అతను తన సంపద యొక్క తన సంపద గొప్పదని చెప్పాలని తను అనుకున్నాడు. ఓకేనా? అనుకొని వారేం చేశారంటే 2 రోజుల పాటు ఆ పేదవారితో కలిసి జీవించారట. 2 రోజుల పాటు ఆ పేదవారి కుటుంబాలతో గడిపారట ఆ తండ్రి కొడుకులు. అయితే వారు ప్రయాణం నుండి సో ఆ ప్రయాణం యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడట తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడట, ఏమని, యాత్ర ఎలా అనిపించింది, ఎలా ఉంది అని తండ్రి అడిగినప్పుడు దానికి కొడుకు, చాలా బాగుంది నాన్న, ఇది చాలా బాగుంది అని చెప్పాడట. చాలా సంతోషంగా ఆ బాబు కొడుకు. అయితే ఏం చెప్పాడు ఇంకా, తన తండ్రి అడుగుతున్నాడట, ఏమని, చాలా బాగుందని అన్నాడు కదా, అయితే పేదవాళ్ళు ఎలా ఉంటారో చూసావా అని తన తండ్రి కొడుకుని అడిగాడట. పేదవాళ్ళు ఎలా ఉంటారో చూసావా అని తండ్రి కొడుకు అడిగినప్పుడు, హా అవును నాన్న అన్నాడట కొడుకు. కాబట్టి ప్రయాణం నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఈ ప్రయాణం నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని తండ్రి కొడుకుని అడిగాడట. అప్పుడు ఆ బాలుడు అన్నాడట, మనకు ఒక కుక్క మాత్రమే ఉంది. ఓకే, మనకి ఒక కుక్క మాత్రమే ఉంది, కానీ వారికి 4 ఉన్నాయి అని చెప్పాడట. మనకు ఒక కుక్క ఉంటే వాళ్ళకు 4 కుక్కలు ఉన్నాయని చెప్పాడట బాబు. మనకి ఒక కొలను మాత్రమే ఉంది, మనకి ఒక కొలను మాత్రమే ఉంది. మన తోట మధ్యలో వాళ్ళకు ఒక కొలను మాత్రమే ఉందట. కానీ ఆ పేదవారికి మాత్రం అంతులేని వాగు ఉందట. ఓకేనా? వారికి అంతులేని వాగు ఉంది, వీళ్ళకి మాత్రం పొలం మధ్యలో ఒక కొలను మాత్రమే ఉంది. ఓకే, మనము దిగుమతి చేసుకున్నాము మన తోటలోని
లాంతర్లను. ఓకేనా? వాళ్ళ తోటలో లాంతర్లు ఉన్నాయి, అంటే లైట్స్ లాగా. వారికి మాత్రం రాత్రిపూట వారికి నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పాడట బాబు. ఓకే, మనకు లాంతర్లు ఉంటే వాళ్ళకి రాత్రిపూట నక్షత్రాలు ఉన్నాయి అని అన్నాడట. మనకు ఒక చిన్న భూమి మాత్రమే ఉంది, వారికి మన కనుచూపు మేరకు దాటి పొలాలున్నాయి అని చెప్పాడట. మనకు కొంత భూమే ఉంటే మన కనుచూపు మేర ఎంతవరకు పోతుందో అంతవరకు వారికి పొలాలు ఉన్నాయని ఆ బాబు తన కొడుకుకు తన తండ్రికి చెప్తున్నాడట. ఇంకా ఏం చెప్పాడు? మనము మన ఆహారాన్ని కొంటాము, మనము మన ఆహారాన్ని కొంటాము, కానీ వారికి వారే పండించుకుంటారు. అంటే వారికి ఏవేవైతే కావాలో ఆహార పదార్థాలు అవన్నీ వారే పండించుకుంటారు అని ఇలా కొడుకు చెప్తూ ఉన్నాడట. ఇంకా ఏం చెప్పాడు? మనకు గొడుగులు ఉన్నాయి, కానీ వారికి రక్షించటానికి స్నేహితులు ఉన్నారు. ఓకేనా? వారిని రక్షించటానికి స్నేహితులు ఉన్నారు. ఆ బాలుడు ఇలా అన్నాడట, కృతజ్ఞతలు నాన్న, మనము ఎంత పేదవాళ్ళమో చూపించినందుకు అని చెప్పాడట. చూడండి, ఆ బాబు యొక్క భావాలు ఎంత చక్కగా ఉన్నాయో. అసలు తండ్రి ఏమనుకున్నాడు, ఏం చూపించాలనుకున్నాడు? తను గొప్ప సంపన్న కుటుంబానికి చెందినవాడని, పేదవారు ఎలా ఉంటారో ఆ కొడుకుకు చూపించి తన యొక్క సంపద యొక్క గొప్పతనాన్ని చూపించాలని తండ్రి అనుకున్నాడు. కానీ కొడుకు ఏ విధంగా అన్నాడు? అతని యొక్క భావాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారా? ఆ బాలుని యొక్క గొప్ప భావాలు ఈ విధంగా అద్భుతంగా ఉన్నాయి. మంచి భావాలతో ఒక పాజిటివ్ వేలో వెళ్తే ఎంత అద్భుతమైన జీవితాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ఆ బాబు ద్వారా మనం కూడా ఆ మంచి భావాలని, గొప్ప భావాలని ఆచరణలో పెట్టడానికి మనమంతా కూడా ప్రయత్నిద్దాం. మరి పిల్లలు, మీకు ఈ కథ ఎలా అనిపించింది? చిన్న కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్న కమెంట్ ద్వారా ఈ అద్భుతమైనటువంటి ఒక స్టోరీస్ అనేవి అందరికీ అందేలా మీ ద్వారా ఈ చిన్న ప్రయత్నం. ఓకే, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ కథని విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మరొక కథతో మీ ముందుకి వచ్చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓకే, అందరికీ బాయ్, నమస్కారాలు. థ్యాంక్ యూ టు ఆల్. Love you to all.